మన జయదీప్ తిరుమలరావు సార్ నిజానికి ఇక్కడికి వచ్చి ఇవన్నీ సందర్శన చేసి వాటి యొక్క విలువ నాటి కాలంలో కొన్ని వేల సంవత్సరాల నుండి ఆదిమానవులు మనుస్క్రిప్టు అంటే ఏమిటి, తాళపత్ర గ్రంథాల మీద ఏం రాశారు, వాళ్ళు వాడిన వస్తువులు ఏమిటి, ఆ వస్తువులు సమాజానికి ఇప్పుడు ఏ రకంగా ఉపయోగపడుతూ ఉన్నాయి, అసలు ఈ రకమైనటువంటి వస్తువుల యొక్క ప్రాధాన్యత ఈ ప్రపంచానికి ఒక జ్ఞానపు వెలుగులాగా ఎలా తీసుకోవాలనేటువంటి అంశాల పట్ల లోతైన సమాచారం ఇచ్చినటువంటి సందర్భం. అదే క్రమంలో కొన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి అంటున్నారు. వాళ్ళకి హెచ్చరిస్తున్న సందర్భం ఏంటంటే రాష్ట్రపతి నుంచి, కేంద్ర మంత్రుల నుండి, ప్రిన్సిపల్ సెక్రటరీల నుండి లేదా గవర్నర్ల నుండి వాళ్ళు సందర్శన చేశారు. ఈ దేశానికి కావాల్సిన క్రమంలో 170 ఈ యొక్క ఆద్యకళాలు వీటి యొక్క ఈ వస్తువులను రాష్ట్రపతి ముర్ము గారు తీసేసుకొని ఆశ్చర్యచకితంగా చూస్తూ పరిశీలన చేసినటువంటి సందర్భాలు కూడా చూసినాం మనం. కాబట్టి 60 సంవత్సరాలుగా చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటం ఈ యొక్క ఆద్యకళా సేకర్తగా మన జయదీప్ తిరుమలరావు సార్ నిర్వహణలో జరుగుతూ ఉన్నది. కాబట్టి సార్ ఏమంటా ఉన్నారు, ఇది సమాజానికి ఉపయోగపడాల్సినటువంటి జ్ఞానము, సమాజముకు నాలెడ్జ్ కావాలి, సమాజము వెనుకబాటుతనంగా గురవుతూ ఉన్నది. కాబట్టి ఈ ఆద్యకళ పోషకులుగా మేము సేకరణ చేసి నూతన సమాజానికి కొత్త వెలుగులో ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కాబట్టి మాకు సహకరించండి, మమ్మల్ని అర్థం చేసుకోండి, మా కాంట్రిబ్యూషన్ గుర్తించండి. ఇప్పుడు రాసేది మీరు, తెచ్చేది మీరు, సేకరణ చేసేది మీరు, ఓ యువకులారా కళ్ళు తెరవండి అని ఒక నమ్మకమైనటువంటి విలువలను మా వర్తమాన ఛానల్కు తన ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాల ద్వారా ఇచ్చినటువంటి సందర్భం. కనుక మేము సార్ ఇంటర్వ్యూ కావాలి, ఉస్మానియా యూనివర్సిటీ కాదు ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా చర్చా సంవాదం జరుగుతూ ఉన్నది మీ మీద అనగానే మాకు ప్రత్యేక కథనంపై ఇంటర్వ్యూ ఇచ్చినందుకు గాను జయదీప్ తిరుమలరావు సార్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.